పెరుగుతున్న అస్థిరత మధ్య మంగళవారం నుండి దేశవ్యాప్తంగా మరియు చుట్టుపక్కల భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి భారత నావికాదళ అగ్ర కమాండర్లు సమావేశం నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్లో పాలన మార్పు మరియు అక్కడ తీవ్రవాద రాడికల్ గ్రూపుల ప్రభావం పెరగడం వల్ల ఉద్భవిస్తున్న భద్రతా సమస్యలలో ఒకటి సమావేశంలో చర్చకు రావచ్చని భావిస్తున్నారు. పెరుగుతున్న చైనా కార్యకలాపాలు మరియు పాకిస్తాన్కు సైనిక మద్దతు పెరగడం మరో కీలక ఆందోళన. ఢిల్లీలోని కొత్త నేవల్ హెడ్క్వార్టర్స్లో సెప్టెంబర్ 17 నుంచి 4 రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో నావికాదళ చీఫ్గా అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి సదస్సు. లక్నోలో జాయింట్ కమాండర్ల సదస్సులో ఊహించని వాటికి సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల రక్షణ దళాలకు పిలుపునిచ్చిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. కొత్త థియేటర్ కమాండ్స్ను రూపొందించడం కూడా సమావేశంలో చర్చకు తీసుకోబడుతుంది. అన్ని సమయాలలో అధిక కార్యాచరణ సంసిద్ధతను కొనసాగించాలని అడ్మిరల్ అన్ని కమాండర్లను ఆదేశించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో సముద్రపు దొంగలు మరియు డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా గల్ఫ్ ఆఫ్ అడెన్లో నావికాదళం దాని కార్యకలాపాలను సమీక్షిస్తుంది. ఈ దళం దాని కమాండర్ సమావేశాన్ని సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తుంది. అక్కడ సీనియర్ అధికారులు అందరూ తమ ఇన్పుట్లు మరియు ప్రెజెంటేషన్లను అందిస్తారు.